హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివార్లోని ఓ కిరాణా షాపులో మహిళ మెడ నుండి బంగారు గొలుసు తెంపుకెళ్లిన దుండగులు గ్రామానికి చెందిన కెత్తే సురేష్ భార్య శ్రీలత దంపతులు కిరాణా షాప్ నడిపించుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై హెల్మెట్లు ధరించి షాప్లోకి ఇద్దరు వచ్చి ఆలుగడ్డలు కావాలని అడగగా లేవని తెలపడంతో కూల్ డ్రింక్ కావాలని అన్నారు. కూల్ డ్రింక్ తీసుకొని రమ్మని మా కొడుకుకు తెలుపుతుంటే వెనుక నుండి నా మెడలోని 3 తులాల బంగారు గొలుసు తెంపుకొని వెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. నలుగురు హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్ పై వచ్చిన దృశ్యం సీసీ కెమెరాలో రికార్డైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా మమ్మీ ఎవరో షాప్ మా డాడీ అనుకొని బయటకు వచ్చింది. కానీ ఎవరో షాప్కి వచ్చిళ్ళు ఆలుగడ్డలు ఉన్నాయని అడిగితే మా మమ్మీ లేవన్నది. థమ్స్అప్ అడిగితే నాని థమ్స్అప్ దే అని మా మమ్మ ఒక అడుగు బయటకు వచ్చింది. ఎవరో ఇప్పుడే ఆలుగడ్డలు అడుగుతానని నేను థమ్స్అప్ చేద్దామని వెళ్ళినంతనే మా మమ్మ ఉరికితే మేము తక్కువ బయటకు ఉరికొచ్చినాం. మా మమ్మీ ఆడుండి ఆయన లాక్కొని ఉరుకుతుంటే నేను ఆయన వెనకాల ఉరికి నంబర్ ప్లేట్ చూద్దాం అనుకుంటే కనబడలే. మేము స్కూల్లో కూర్చున్నాం. మా సార్ వాళ్ళని చెప్తే మా డాడీకి ఫోన్ చేసిండు. మా డాడీ వాళ్ళకి వచ్చి వెళ్ళిపోయారు. వచ్చి ఆలుగడ్డలు ఉన్నాయని అడిగితే ఆలుగడ్డలు లేకన్నా ఆలుగడ్డలు లేకంటే ఒక థమ్స్అప్ అన్నారు. థమ్స్అప్ అని వీళ్ళు ఇట్లా ఈ టైంలో ఆలుగడ్డలు అడిగిన డౌట్ వచ్చి మా బాబుని థమ్స్అప్ ఆట నాని అని ఇది తిరిగేలోగానే నా మెడ మీద చైన్ మీద చేసి ఇట్లా లాగుతుంటే నేను కూడా వామ్మ అని బయటికి లాగుతుంటే అది తెగి పట్టుకొని పారిపోయింది. 7:15 7:30 మొత్తం నలుగురు ఇద్దరు ఇంకా వెనకాల కొంచెం వేడి చేసిండ్రు. ఇక్కడికి ఇద్దరు వచ్చిండ్రు షాప్ దగ్గరికి. ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు. ఒక ఆయన హెల్మెట్ పెట్టుకొని బండి పైన కూర్చున్నాడు. ఇంకొక అతను నా దగ్గరికి వచ్చింది. ఆయన 35 years ఉంటారు ఇద్దరు.